ఇప్పుడు అమెరికాలో పెద్ద ప్రచారం ప్రారంభమైంది. ఒకటి, ట్రంప్కి వ్యతిరేకంగా రాష్ట్రాల వారీగా ఉద్యమాలు చేయించే కార్యక్రమం 200 చోట్ల 2000 చోట్ల అన్నటువంటిది ఒకవైపు నడుస్తుంది. రెండో పక్కన ట్రంప్ అనుకూల ఉద్యమాలు జరగట్లేదు, కానీ ట్రంప్ టీం సోషల్ మీడియాని బేస్ చేసుకుని తమ వెర్షన్ని చెప్తుంది. ఇక్కడ ట్రంప్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అతన్ని ఎవరు దించలేరు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమెరికా ఫస్ట్ అంటున్నాడు, కాదనట్లేదు అక్కడ జనం. అట్ ద సేమ్ టైం ఈ టారిఫ్లు వీటి వల్ల కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే జనానికి ఈజీగా అర్థమయ్యే భాషలో కన్వే చేయడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందులో ఇది తెలుసు కదా, ఓ పక్కన ఉన్నటువంటి ఆయన బైడెన్, మేడ్ ఇన్ చైనా, అంటే చైనాలో పుట్టినటువంటి బుర్ర అయింది, చైనాకు అనుకూలంగా లేదా వామపక్ష భావజాలికి అనుకూలంగా నడుస్తుంది. అదే సందర్భంలో రెండో ఆయన మేడ్ ఇన్ యుఎస్ఏ, ట్రంప్, తను అమెరికా కోసమే నడుస్తాడు, అమెరికాలోనే పుట్టినోడు, అమెరికా కోసమే నడుస్తాడు అన్నటువంటి ప్రచారాన్ని ప్రారంభించారు.